హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే వస్తూనే ఇక పగడాల చెట్టు దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే పగడాల చెట్టు అయితే ఒకటి చిన్నగానే వచ్చిందండి. ఇది చాలా పెద్దగా ఇగో ఇలా తులసి చెట్టు లాగా వస్తుంది, కానీ ఇది మునుపటంతా హెల్దీగానే అయితే రాలేదు. ఇంకా ఇవేనండి, ఇవి వాటి మొలకలండి. ఇవి పగడాల చెట్లు చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా అవేనండి. ఇవి ఉన్నాయి కానీ హెల్దీగా రావడం లేదు. ఇంకా ఫస్ట్ సారి మాత్రం హెల్దీగా వచ్చినాయి. ఇక ఇదేమో చిలకడ దుంప చెట్టు అండి. ఏంటంటే ఎందుకు తీస్తున్నా అంటే, ఒక యూట్యూబర్ ఊకే 3 times నాకు పగడాల విత్తనాలు కావాలి అని మెసేజ్ పెడుతుందండి. ఈ అడ్రస్ అయితే పంపమని నిన్న నేను మెసేజ్ పెట్టాను. ఏదేమైనా కానీ వీటిని అయితే ఇక ఆమె కోసమైనా ఇక ఆమె అడ్రస్ పంపితే ఏదో రకంగా మా వాళ్ళని బ్రతిలాడి కొరియర్ చేయడమా ఏం ఆలోచిస్తున్నా. ఇంకా నేను నా వీడియోస్ అయితే ఇంకా ఏమి ఇది అయింది లేదు, కానీ ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి కొరియర్ చేయాలా అని అయితే ఇంట్లో కామెంట్స్ అయితే చేస్తుంటారు కదా, జోకులు వేస్తారు కదా. ఏదేమైనా కానీ ఈరోజు అయితే ఇక నేను ఇవన్నీ విత్తనాలు అయితే చేసి ఎండబెడతాను అనుకుంటున్నా. ఆమె 3 times మెసేజ్ పెట్టిందండి కావాలి అని. ఎక్కువైతే లేవు, ఇక ఇవేనండి. ఒకటే చెట్టుకు వచ్చినాయి, ఇంకా చిన్న చిన్న మొలకలు ఉన్నాయి, కానీ అవి అయితే ఇంకా డెవలప్ కాలేదు, పెరగలేదు. ఇప్పుడైతే ఇవి ఎండబెట్టి అయితే ఇక ఏ రకంగానన్నా మరి ఆమె అడ్రస్ పంపితే పంపిస్తానన్నట్టుగా నేనైతే ఇవన్నీ అయితే ఇది చేసి తెంపి ఎండబెడతానని ప్లేట్ కూడా తీసుకొచ్చానండి. ఎండలు కూడా కొంచెం ఇది అయిపోయినాయి కదా, అందుకన్నట్టుగా నేనైతే వీటన్నిటిని ఇక జమ చేద్దామన్నట్టుగా. అంతకుముందు పోయినసారి అయితే బాగా వచ్చినాయి, కానీ ఎందుకులే అన్నట్టుగా నేను పట్టించుకోలేదు. అయితే పగడాలంటే ఇవి చూడడానికి ఇలా ఉంటాయి, కానీ కలరు పగడాల తులసి అంటారు, దీన్ని పగడాల చెట్టు అంటారు, కానీ చూడడానికి అట్లా గమ్మత్తుగా ఉంటుందండి. కాకపోతే ఇట్లా ముట్టుకుంటే మాత్రం మన పండ్ల టైపే ఉంటాయి అండి. చూడండి, ఇక ఇలా ఉంటాయి, లోపల సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ అన్నీ ఎండబెట్టి ఇక ఆమె ఊకే అడుగుతుంది కాబట్టి ఇక 3 times ఫోన్ చేసేసరికి మెసేజ్ పెట్టేసరికి నాకు పాపం ఆమెకు చెట్ల మీద ఎంత ఇష్టమో అన్నట్టుగా పంపిద్దామని అనుకుంటున్నా. ఇంకా మరి ఆమె అడ్రస్ పెడితే మాత్రం ఏ రకంగానన్నా పంపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వాటిని అన్నీ మనం ఇది చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవైతే నేను ఇవన్నీ గట్టిగానే రాలుతాయండి. ఇవైతే ముట్టుకుంటూనే రాలుతాయి. చూడండి ఎలా రాలుతున్నాయా. ఇవన్నీ ఇలా వేస్తున్నా. చూడడానికైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయా. ఇలా పట్టుకుంటూనే రాలిపోతాయి. ఇది ఒకటే చెట్టు వచ్చిందండి, ఇంకోటి కూడా ఒకటి ఉండే, చూద్దాం. ఇంకో ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా ఇక ఈ బంతి చెట్లు అయితే పెట్టినా ఎంతో ఇష్టం కొద్దిగా తెచ్చి, కానీ ఇలా అయిపోయిందండి చెట్టు, ఏమీ ఇది కాలేదు. ఏంటంటే వీటికి ఇక ఇలా పిండి నల్లి పట్టుకుంటుందండి. పిండి నల్లిలాగా ఇక చెట్లను ఈ పిండి నల్లి ఎలా నివారించడమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. ఇవి ఇష్టమైన చెట్టు, ఏ చెట్టుకైనా కానీ మనము ఎంతో ఇష్టంగా పెట్టుతాం కదా, అలా పాడవుతే చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇదొకటి ఉందండి, ఇంకొకటి కూడా ఇటు సైడ్ ఉండే, చూద్దాం ఉందా లేదా అనేది. అటైతే ఆ చెట్లే ఉన్నాయండి. అంతేనండి. అదైతే ఇంకా దాన్ని నుండే విత్తనాలు సేకరించుకోవాలి, ఆ 2 చెట్ల నుండి. ఇంకా వేరే చెట్లు అయితే ఇంకా రాలేదండి, చిన్న చిన్నగా ఉన్నాయి. అవి ఇంకా డెవలప్ అవుతలేవు. అదే పిండి నల్లి పట్టేసి డెవలప్ అవుతలేవు ఫ్రెండ్స్. ఏ రకం మీకు తెలిసి ఉంటే పిండి నల్లిని ఏ రకంగా నివారించవచ్చు నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా ఇవైతే ఇన్ని విత్తనాలు అయినాయి. ఇంకా వచ్చిన కొద్దీ ఇక ఈ కాడ నుండి అన్నీ నేను
ఇది చేస్తా ఫ్రెండ్స్ మీకోసం. కొన్ని కొన్ని అయినా కూడా సేకరించి విత్తనాలు తయారు చేస్తా అనుకుంటున్నా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.